పాన్ ఇండియా స్టార్ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఒకటిగా ప్రభాస్ ఉన్నాడు. బాహుబలి నుంచి సినిమాకి తన ఇమేజ్ని పెంచుకుంటూ వస్తున్నాడు. నార్త్లోనూ బాలీవుడ్ హీరోలకు ధీటుగా క్రేజ్ని సొంతం చేసుకున్నాడు. ఇక తన తాజా చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాతో హిందీలో ఉన్న రికార్డులన్నీ చెరిపేసి బాలీవుడ్ స్టార్స్ని మించిన స్టార్ అనిపించుకోబోతున్నాడు మన డార్లింగ్ ప్రభాస్. నార్త్లో మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలు మ్యాజిక్ చేస్తుంటాయి. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ నార్త్లో ఎంతటి విజయాన్ని సాధించిందో మనకందరికీ తెలిసిందే. అలాంటిది కల్కి అనేది అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మైథలాజికల్ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. మహాభారతంలోని కీలక పాత్రలను తీసుకొని రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. దానికి తోడు సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. విజువల్ వండర్ అని హాలీవుడ్ సినిమాలను తలపించేలా ఉందని అందరూ అంటున్నారు. మరీ ముఖ్యంగా మహాభారతం నేపథ్యంలోని సన్నివేశాలు గూస్ బంప్స్ అని చెబుతున్నారు. ఈ మాత్రం సరిపోతుంది కదా నార్త్ ప్రేక్షకులు కల్కి సినిమాకి క్యూ కట్టడానికి. నిజానికి అడ్వాన్స్ బుకింగ్స్కే నార్త్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్తో వసూళ్లు ఓ రేంజ్లో వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. నార్త్ ప్రేక్షకులను ఆకర్షించే మరో బిగ్ ఫ్యాక్టర్ కల్కిలో ఉంది. అదే బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఒకరైన అమితాబ్ 80 ఏళ్ల వయసులోనూ నటిస్తున్నారు. పలు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. అలాంటిది అమితాబ్కి కల్కి సినిమాలో అత్యంత కీలకమైన పవర్ఫుల్ రోల్ అశ్వత్థామ దక్కింది. ఇవన్నీ కలిసొచ్చి వసూళ్ల పరంగా కల్కి సృష్టించే సంచలనాలకు ఇప్పటిదాకా బాలీవుడ్లో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు.